ఉమ్మడి రాష్ట్రంలోనే వెనుకబడిన పల్లెటూరు నుండి ప్రతి ఆడబిడ్డ చదువుకోవాలనే ఆలోచనతో సైకిల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అనుకున్న ఆ ఆశయం నెరవేరిందని అనుకుంటున్నారా సార్? మీరు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయమ్మా. ఆడబిడ్డలంటే బలహీనులనే ఒక అభిప్రాయం. కూలికెళ్ళే ఆడవాళ్ళకు తక్కువ కూలి ఇస్తారు, అవునా కాదా? అవునా? వాస్తవం కదమ్మా. మగవాళ్ళకి ఎక్కువ ఇస్తారు. రెండోది, సైకిల్ తొక్కాలంటే మగబిడ్డలే తొక్కాలి కాబట్టి ఆడబిడ్డలు తొక్కకూడదు, వీళ్ళు తొక్కలేరు అనే ఉద్దేశంతో మగబిడ్డలకే ఇస్తారు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత కొంతమంది మగబిడ్డలు ఆడబిడ్డల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. నీకేం తెలియదు, నువ్వు గమ్మునుండు అని మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, మా ఆడబిడ్డల శక్తి చూపించాలని 8, 9, 10వ తరగతి చదివే ఆడబిడ్డలందరికీ సైకిళ్ళు ఇచ్చాను. మగవాళ్ళు నడిచిపోతా ఉంటే మా ఆడబిడ్డలు సైకిళ్ళు వేసుకొని పోతా ఉంటే చూసి ఆనందపడ్డాం, ధైర్యాన్ని ఇచ్చాం. అది కొంతమంది 8వ తరగతికి వస్తానే తల్లిదండ్రులు చదువుకు నిలిపేసేవాళ్ళు. ఎప్పుడైతే ఆడబిడ్డలకు సైకిళ్ళు ఇచ్చానో ఆడబిడ్డలు తల్లిదండ్రుల పైన పోరాడి స్కూలు జాగ్రత్తగా ఉండండి, అదే లాస్ట్ డే మీకు అవుతుంది, ఇది గుర్తుపెట్టి ఇస్తున్నా. గంజాయి తాగినా, డ్రగ్స్ తిన్నా, కొంతమంది రౌడీ మూకలు ఆడబిడ్డలు బయట వస్తే ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఆడవాళ్ళంటే విలాసవంతమైన వస్తువులుగా ఆలోచించే పరిస్థితికి వచ్చాయి.